నీ బతుకుల మన్నువాడ బతుకు మొత్తం బాధనే నా ఎగి బతుకు బతికేదానికన్నా సచ్చిందినేమని చెప్పేసి ఆలోచించేటోళ్ళకు గట్లాంటి ఒక ఆలోచనకు కూడా నా మనసు ఒక మాట చెప్పాలని ఆరాటపడుతున్నాను కాక. నీకు ఓపిక ఉంటే ఈ వీడియో మొత్తం చూడు. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా డిప్రెషన్ లో ఉండేటోళ్ళకైతే షేర్ చేయండి. ముచ్చటేమిటిదంటే, నా మందలో పుట్టిన గొర్రె పిల్ల పెరిగి పెద్దయి తల్లై పిల్లలు గంటదో తెలియదు, నడమంత్రాన్నే పోచమ్మ ముంగన్నో ఎల్లమ్మ ముంగన్నో బలైపోతో తెలియదు, కట్టుకొని చేతుల ప్రాణాలు కోల్పోయి మన నరులకే ఆహారంగా మారుతుందో కూడా తెలియదు. కానీ బతుకున్నన్ని రోజులు ఎగురుతూ దుంకుతూనే బతుకుతుంది. దానికేం బాధలు ఉన్నాయి, గట్లనే ఎగురుతుందని అనుకుంటున్నారు కదా. పొద్దుగల కొట్టాలకెళ్ళి బయటకు వెళ్ళినాక కడుపు నిండా మేతలు దొరుకుతుందో తెలియదు, దొరకదో తెలియదు. ఎర్రటి ఎండాకాలం అయినా కూడా ఒక పూటకు నీళ్లు దొరుకుతాయో తెలియదు, దొరకయో తెలియదు. ఒకవేళ రెండు అరం దొరికినా కూడా కొట్టాలకు పోయినాక దోమల బాధకు కాళ్లకు రక్తాల మార్కలతోని నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతుంది. గంతటి బాధలున్నా కూడా తన జీవనాన్ని మాత్రం సాగిస్తూనే ఉంటది. నోరు లేని మూగజీవు రాసులకే గంతటి క్రూరమైన బాధలున్నప్పుడు మనం మనుషులమై పుట్టినాం. మనం ఎదుగుతా అంటే ఓరవలేని కళ్ళ మధ్యలో పెరుగుతున్నాం. గట్లాంటప్పుడు మనకు ఈ మాత్రం బాధలు తిప్పలు తప్ప